సాయిరాం. హాల్ విషయంలో వాస్తు జాగ్రత్తలు. మనకి ఎప్పుడు కూడా హాల్ అనేది ఉత్తరంలో, మనం చూస్తే తూర్పు నుండి వాయువు వరకు హాల్ ఉండొచ్చు. అలాగే ఆగ్నేయం నుండి ఈశాన్యం వరకు తూర్పు భుజాన్ని కూడా హాల్ ఉండొచ్చు. మరి ఉండకూడని ప్లేస్ ఏంటిదంటే, ఎట్టి పరిస్థితిలో నైరుతిలో హాల్ ఏర్పాటు చేసుకోకూడదు. మనం గ్రౌండ్ ఫ్లోర్ 1-2 ఫ్లోర్స్ వేసుకున్నప్పుడు కొంతమంది నైరుతిని హాల్ ఏర్పాటు చేసుకొని అక్కడ హాల్ ఏర్పాటు చేసుకోవడం వలన ఎన్నో ఇబ్బందులకు గురి అవుతుంటారు. కొన్ని ప్రోగ్రామ్స్ సక్సెస్ కాకుండా. నైరుతిలో ఎప్పుడు కూడా ఆఫీస్ రూమ్లో చేసుకోవచ్చు, కానీ హాల్ లాంటిది నైరుతిలో చేసుకోకుండా ఉండడము మంచిది. ఇప్పుడు మనకు హాల్ కావాలి. దేనికి హాల్ పర్పస్ చూస్తే, మన హౌస్ పర్పస్ హాల్ వేరు, ఆఫీస్ బిజినెస్ పర్పస్ హాల్ వేరు. హౌస్ పర్పస్ లో హాల్ని ఎట్టి పరిస్థితిలో కూడా మనము ఉత్తరం నుండి తూర్పుకి, తూర్పు నుండి ఉత్తరం ఈశాన్యం వరకు హాల్ ఏర్పాటు చేసుకుంటే చాలా బాగుంటుంది. తూర్పు ఉత్తర ఈశాన్యంలో మనకు మెయిన్ డోర్స్ ఏర్పాటు చేసుకొని ఉచ్చస్థాన నడకని మనం నడుస్తూ ఉంటే శుభ ఫలితాలను ఇస్తూ ఉంటుంది. అలాగే హాల్ విషయంలో తగు జాగ్రత్తలు. హాల్లో మనకు డ్రాయింగ్ యూనిట్ కానీ, లివింగ్ యూనిట్స్ కానీ వాస్తవానికి మన అవసరాన్ని బట్టి మనం చేసుకు ఉంటాం. ఉదాహరణకు హాల్ టీవీ యూనిట్ అనేది తూర్పులో కానీ పడమరలో కానీ పెట్టుకోవడము మంచిది. అలాగే ఉత్తర దక్షిణలో టీవీ యూనిట్ పెట్టుకోకుండా చూడాలి. హాల్లో వస్తే మన పెద్దల పటాలు లేకుండా చూసుకోవడం మంచిది. ఇంకా మనం హాల్లో చూసుకుంటే ఉత్తర భాగంలో సోఫాలు వేసుకోవచ్చు. చాలా వరకు ఏంటంటే ఉత్తరంలో బరువు అవుతుందని సోఫాలు వేసుకోరు. ఉత్తరంలో సోఫాలు వేసుకొని కూర్చోవడం, చర్చించడం వలన అది శుభ ఫలితాన్ని ఇస్తుంది. సాయిరాం.